ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా యమ్మీగా టేస్టీగా ఉండే రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 50 గ్రామ్స్ జీడిపప్పు, 50 గ్రామ్స్ బాదం పప్పు, కిస్మిస్లను తీసుకున్నాను. మిక్సీ జార్లో 5 ఇలాచీ, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు వేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర పెట్టి ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్లను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాత్రలో ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ఫ్రై చేద్దాం. చూడండి, బొంబాయి రవ్వ ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఈ రవ్వను ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే పాత్రలో 2 గ్లాసుల వరకు వాటర్ వేద్దాం. వాటర్ని వేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేద్దాం. ఈ వాటర్ కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఒక 2 కప్పుల షుగర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 1.5 లీటర్ మిల్క్ను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలను ఇందులో యాడ్ చేద్దాం. పాలు యాడ్ చేసిన తర్వాత స్పూన్తో 5 నుండి 10 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం బాయిల్ లాగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఇందులో వేసి మిక్స్ చేద్దాం. బొంబాయి రవ్వ వేసిన తర్వాత మనం ఆపకుండా ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే బొంబాయి రవ్వ ఉండలుగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లను ఇందులో వేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత 10 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అంతేనండి, రవ్వ పాయసం రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. పాయసం అయితే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా క్రీమీగా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.